ఇక సందట్లో సడేమియా లెక్క మన బీజేపీ ఒక పోస్ట్ పెట్టింది. ఈ బీజేపీ పోస్ట్ మీకు చూపియాల. బీజేపీ ఒక పోస్ట్ పెట్టింది, దయచేసి ఇక్కడ చూడండి. ఇప్పటికే బీజేపీ ఏ రకంగా ప్రచారం చేస్తూ ఉన్నదో, కొన్ని వేల మందిని పోగేసుకొని ఎట్లా ప్రచారం చేస్తుందో ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తా. జూబ్లీ హిల్స్లో బీజేపీ ప్రచారం ఎంత అద్భుతంగా ముందుకు పోతుందో. ఎటువా ఆయన ఎటువైండి ఆయన వచ్చిండు ఈయన కాదు, రామచంద్రరావు. ఇగో రామచంద్రరావు గారు ఇప్పటికే చాలా అద్భుతంగా కొన్ని వేల మందితోటి కనపడుతున్నారు. వేల మంది మీకు కొన్ని వేల మందితోటి ఈ ట్రాక్ కాపీరైట్ వస్తుందా? ఇగో కొన్ని వేల మందితోనే ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు. చూడండి, మీకు కనపడతలేరా వేల మంది? ఎక్కడి మొత్తం ఇసుకేస్తారు, ఆల్తలేరు, కిచ్చమంటారు. బీజేపీ ఇంత అద్భుతంగా ప్రచారం చేస్తున్నది. వావ్, మళ్ళీ దానికి ఎఫెక్ట్లు, స్పీడ్లు, మోషన్లు. ఇగో టిఫిన్ చేస్తుంటే కూడా పాపం తిరనేస్తలేరు జనం. అట్లా ఆయన టిఫిన్ చేస్తుంటే అంతా ఇటు మొత్తం నెట్టుతురు అనమాట ఆయన్ని. ఇవన్నీ ఎడ కనపడుతున్నాయి శంకర్, మాకేం కనపడతలేరు, ఇద్దరే కనపడుతున్నారు అంటే అట్లా అనుకోవాలి, మీరు ఊహించుకోవాలి. అట్లా ఊహించుకుంటే బీజేపీ గెలిచినట్టు అన్నమాట. సో ఇట్లా మొత్తం కిచకిచలాడిపోతూ ఉన్నారు. జనం అంతా జనం మధ్యలో తోసుకుంటా పోయి మన రామచంద్రరావు గారు ఆడ అతి కష్టం మీద కూర్చొని బోండాలు తింటా ఉన్నాడు. ఏం తింటా ఉన్నాడు? బోండాలు తింటా ఉన్నాడు అనమాట. ఇక చూడండి, ఇక చూడు, తిను అన్న తిను, చట్నీ కూడా వేయించుకో, అయిపోయిందేమో. అగో మళ్ళీ ఇక్కడ ప్రచారం ఆన్నే, మళ్ళీ కొట్టుకాన్నే. ఎందుకే ఇజ్జత్ తీస్తుంది, కాకపోతే ఈ వీడియో చేసింది ఎందుకు చేసిరు ఈ బీజేపీ వాళ్ళు? మా రామచంద్రరావు వెనకంగా 10 మంది కూడా లేరని చెప్పడం కోసం చేసిరు ఆ వీడియో. మళ్ళీ ఆయన అఫీషియల్ హ్యాండిల్లో పెట్టుకున్నాడు. ఇక చూడు, ఆయన అఫీషియల్ హ్యాండిల్లో పెట్టుకొని నేను అద్భుతంగా ప్రచారం చేస్తున్నా. ఇగో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్ ప్రాంతంలో స్థానిక ప్రజలతో ఆత్మీయంగా మమేకమైందంట. ఆడ ప్రజలే లేరు, మీరు ఎవరితో మమేకమయ్యారు? ఎక్కడ ఆత్మీయ కనపడింది? ప్రచార మార్గ మధ్యంలో స్థానిక ఓటర్ల వద్ద అల్పాహారం చేస్తూ ప్రజలతోటి చర్చించాను. వారి అభిప్రాయాలు, ప్రాంతీయ సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాలపైన మాట్లాడిండంట. ఏం మాట్లాడలే, తిన్నాడు, పోయిండు, అటు ఇటు చూసిండు, మంచిగా ఆకలి అవుతుంది, ఈ అమ్మ ఇంతసేపు అయిపోయిందని చెప్పేసి పోయిండు, 2 బోండాలు తిన్నాడు, వచ్చిండు. ఇట్లా ప్రచారం ఈ రకంగా ఉంటే ఇక బీజేపీ నాయకులు రాణి రుద్రమారెడ్డి గారు, మోదికా పరివార్ బీజేపీ నాయకురాలు, ఈమె ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ కింద ప్రజలందరూ చాలా అద్భుతంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఏమని పెట్టింది మేడం పోస్ట్ అంటే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే ఏ ఎజెండాతోటి ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది అంటే, వాట్ కైండ్ ఆఫ్ ఎజెండా డూ యూ సజెస్ట్ తెలంగాణ బీజేపీకి మీ జూబ్లీహిల్స్లో గెలవాలంటే ఏ ఎజెండాతో ముందుకోవాలనో చెప్పండి అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టింది ఆమె. ఆ పోస్ట్ కింద కొన్ని బూతులు ఉన్నాయి, దయచేసి నేను చదవని బూతులు మీరే చూడండి. ఇగో ఉప ఎన్నికలకు ప్రత్యేకమైన ఎజెండా ఏముంటుంది? కాంగ్రెస్ వైఫల్యాలు ఎండగట్టాలి, బంగారం లాంటి తెలంగాణను ఎలా దివాలా తీయించారు, ఎలాంటి లాంటి సంస్థను ఎలా వెళ్ళగొడుతున్నారు, మూసి ప్రక్షాళన ఎందుకు చేయలేకపోతున్నారు, ప్రజలకు వివరించాలని చెప్పేసి ఒక ఆయన పెట్టిండు. ఇవన్నీ చెప్తారా అండి బీజేపీ వాళ్ళు? కాంగ్రెస్ మీద ఈగ వాలనిస్తలేరు, ఇట్లా ఈగ వాళ్ళని కానీ చెట్ అని కొడుతున్నారు. ఈగ కాదు, దేన్ని వాలనిస్తలేరు. ఇంకేంటి, జూబ్లీహిల్స్ నేమ్ని జానకి హిల్లాగా మార్చాడంట. జూబ్లీహిల్స్ పేరుని, జూబ్లీహిల్స్ అంటే మరి అది ఏం పేరో, మీరు జానకి హిల్లా అని పెట్టేసి మార్చండి, అయిపోతుంది, సూపర్ గెలిచేస్తారని చెప్పేసి పెడతా ఉన్నారు కిందంగా. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా. ఇదైతే మరి దారుణం ఉంది ఆ కామెంట్. ఇది నేను చదవా, మీరు చదువుకోరి. ఇక బత్తాయిల ముందు రేవంత్ రెడ్డి జోకడం మానండి, ఆపండి అని చెప్పేసి అంటున్నారు. నేను చదవను, అది అస్సలు చదవ నేను. ఇగో ఫస్ట్ ఇంటర్నల్ ఇష్యూలు సార్ట్అవుట్ చేసుకోండి, లీడర్స్ అందరికి కలిసి పనిచేయండి. గట్లా చేస్తారా? మన బండి అన్న రఘునందన్ రావు గారేమో రేవంత్ రెడ్డి గారిని జోకాలే, పైన చెప్పినటువంటి మిత్రుడు చెప్పినట్టు మంచి అద్భుతంగా జోకాలే, సూపర్ అన్నా, నువ్వు ఉంటేనే తోపు అని చెప్పి చెప్పాలి. మిగతా వాళ్ళేమో ఇటు చేయాలి. వాటర్ ఇష్యూ, ట్రాఫిక్, ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూస్, హెల్త్ క్లినిక్ నాట్ వర్కింగ్ ఎట్ బస్తీ, ప్రైమరీ స్కూల్స్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ అని చెప్పేసి ఇట్లా చాలా ఇష్యూస్ అన్నీ కూడా పెడతా ఉంటారు వీళ్ళందరూ. ఇవన్నీ సమస్యల గురించి మాట్లాడితే వాళ్ళు బీజేపీలో ఎందుకు అవుతారన్నా? మాట్లాడరాలు. ఇప్పటి వరకు కాంగ్రెస్ చేసిన దురాగతాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించండి. సనాతన హిందూ పెట్టిండు.
మిత్రుడికి చాలా మంచి ఆలోచన ఉన్నది, కానీ వీళ్ళు చేస్తలేరు అట్లా. మరి బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా కాంగ్రెస్ చేసినటువంటి దురాగతాలను ఒక్కదాన్ని కూడా ఈ 2 సంవత్సరాల్లో బయట పెట్టలేదు. ఈ ఎజెండా ఏంటి అని చెప్పేసి రాణదుర్గమ్మ గారు పెట్టి, మీ పార్టీ ఇజ్జత్ అంటే ఉంది మేడం మీరు పెట్టింది. ఎజెండా ఏం లేకుండా, ఏం మాట్లాడాలనో తెలియకుండా ఎందుకు పోతున్నట్టు మరి ఉప ఎన్నికలకు? ఎందుకు ఆ అభ్యర్థిని లంకల దీపక్ రెడ్డి ఆయన పేరు ఏం పేరే ఆయన ప్రకటించారు దేనికోసం? ఏ ఎజెండాతో పోవాలో తెలియక. బండికి బండు గుండు బండికి బండి గుండుకి గుండు అయితే బాగుంటుంది ఎజెండా అని పెట్టారు ఒక ఆయన. ఏకపక్ష ఐడ్రామాలు, ఎన్నికల హామీలు నెరవేర్చడంలో తీవ్ర ఆలస్యం, పాలన స్తబ్దత, దశాదిశ లేకపోవడం అనేది ఇంకొకటి పెట్టారు. బడే బాయ్ చోటే బాయ్ 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 అని ప్రచారం చేయండి అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఇంకొక ఆయన పెట్టిండు. తెలంగాణకు బీజేపీ సెట్ కాదు, మీరంటే అభిమానం, సైద్ధాంతిక విలువలు లేని విలువ తక్కువ తప్పుడు పార్టీలో మీరు మీ వంటి వాళ్ళు ఉండడం తగదు, గెలవడం సంగతి మర్చిపోండి అని చెప్పేసి పాలపిట్టి అనేటువంటి హ్యాండిల్ పెట్టింది. నిజంగా రాణదుర్గమ్మ మీద మంచి ఒక ఉద్యమకారురాలు, ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ఫైట్ చేసింది. మీడియాలో ఉన్నటువంటి గొంతులలో అతి తక్కువ గొంతులలో రాణదుర్గమ్మ ఒక గొంతు, ఉద్యమం కోసం ఆ రోజు వాయిస్ వినిపించింది. దాంట్లో ఆమె ఆ నేపథ్యంలో ఉందని కొంతమంది ఆమె ఉద్యోగం కూడా తీసేసారు. ఇట్లాంటివి ఉన్నాయి. ఆ ఎజెండాతో ఉన్న ఆమె ఇలా పోయి బీజేపీలో జాయిన్ కావడం కొంత కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బస్టాండు కీలక పాత్ర పోషించినట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ ఖబరిస్తాన్ సకలం చెరువుకు కీలక పాత్ర పోషించబోతున్నాయా అని చెప్పేసి ఒక పోస్ట్ ఏదో పెట్టిండు. ఇట్లా ఎజెండా ఏంటిది అని పెడితే మేడం ప్రజలు మాత్రము మిమ్మల్ని మీ బీజేపీని మీ వైఫల్యాలని చాలా క్లియర్గా ఎండగడతా ఉన్నారు. మీ చేతగాంతనాన్ని, ప్రభుత్వం మీద మీరు కొట్లాడపోవడాన్ని, ఈ అన్నిటినీ ఎండగడతా ఉన్నారు. ప్రజలు అంత అమాయకులేం గారు, ఎవరేం చేస్తున్నారని చూస్తూనే ఉంటారు. సో కాబట్టి ఇట్లా పోస్ట్ పెట్టి పాపం పరువు తీసుకున్నట్టు అయిపోయింది బీజేపీ పరిస్థితి.